మనం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళినప్పుడు తప్పకుండా సందర్శించే ప్రదేశం ఇండియా గేట్. రాత్రిపూట విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోయే ఈ కట్టడం దేశభక్తికి చిహ్నంగా కనిపిస్తోంది. అయితే ఈ ఇండియా గేట్ని బ్రిటిష్ వాళ్ళు నిర్మించారని మీకు తెలుసా? వారు మన మీద ప్రేమతో దీన్ని కట్టలేదు. దీని వెనక మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఒక విషాదకరమైన మరియు వీరోచితమైన చరిత్ర ఉంది. మన భారతీయ సైనికుల రక్తంతో రాసిన ఆ చరిత్ర ఏంటో ఈరోజు తెలుసుకుందాం. 1914 నుండి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు మన భారతీయ సైనికులను పెద్ద ఎత్తున వాడుకున్నారు. దాదాపు 13 లక్షల మంది భారతీయ సైనికులు బ్రిటిష్ సైన్యం తరపున యుద్ధం చేయడానికి విదేశాలకు వెళ్లారు. మన వాళ్ళు కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ఫ్రాన్స్, బెల్జియం, ఈజిప్ట్, ఇరాన్ వంటి దేశాల్లో బ్రిటిష్ సామ్రాజ్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు. ఇక్కడో తెలియని దేశాల్లో సంబంధం లేని యుద్ధాల్లో మన సైనికులు చూపిన తెగువకు ప్రపంచం అప్పట్లో నివ్వెరపోయింది. యుద్ధం అంటే విజయం మాత్రమే కాదు, తీరని నష్టం కూడా. ఆ భయంకరమైన యుద్ధాల్లో దాదాపు 74,000 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ఆశ్చర్యకరమైన మరియు బాధాకరమైన విషయం ఏంటంటే చనిపోయిన వారిలో 13,000 మంది సైనికుల మృతదేహాలు కూడా దొరకలేదు. వారు ఎక్కడ చనిపోయారో, వారి అంత్యక్రియలు ఎలా జరిగాయో కూడా ఎవరికీ తెలియదు. అంతటి గొప్ప త్యాగం చేసిన భారతీయ సైనికుల ప్రాణత్యాగానికి, వారి ధైర్య సాహసాలకు నివాళిగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఆల్ ఇండియా వార్ మెమోరియల్ని నిర్మించింది. దాన్నే మనం ఇప్పుడు ఇండియా గేట్ అని పిలుస్తున్నాం. ఇండియా గేట్ కేవలం ఒక రాతి కట్టడం మాత్రమే కాదు. మీరు దగ్గరికి వెళ్ళి గమనిస్తే ఆ గేట్ గోడల మీద వేల సంఖ్యలో పేర్లు కనిపిస్తాయి. ఆ పేర్లు మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన మన భారతీయ సైనికులవే. దీన్ని ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటియన్స్ డిజైన్ చేశారు. 1921లో శంకుస్థాపన జరపగా 1931లో ఇది పూర్తయింది. 1971 భారత్ పాక్ యుద్ధం తర్వాత అమరవీరుల జ్ఞాపకార్థం అక్కడ అమర్ జవాన్ జ్యోతిని వెలిగించారు. అప్పటి నుండి అది నిరంతరంగా వెలుగుతూనే ఉంది. సో ఇండియా గేట్ అంటే కేవలం ఫోటోలు దిగే పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, అది మన పూర్వీకులు, మన సైనికులు దేశం కోసం, ధర్మం కోసం చేసిన ప్రాణ త్యాగానికి సజీవ సాక్ష్యం. బ్రిటిష్ వారు కట్టించినప్పటికీ దాని ఆత్మ మాత్రం భారతీయ సైనికుల వీరత్వం. ఈసారి మీరు ఇండియా గేట్కి వెళ్ళినప్పుడు అక్కడ చెక్కబడిన పేర్లను చూడండి. మన స్వేచ్ఛ వెనుక ఎంతమంది బలిదానం ఉందో గుర్తు చేసుకోండి.